డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసులో కదలిక వచ్చింది. ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిని నియమించింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రభుత్వం ఎవరిని ప్రత్యేక న్యాయవాదిగా నియమించింది? అశ్విని, వీధి సుబ్రహ్మణ్యం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే చాలా సంచలనం కలిగించిన కేసు. ఒక దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసు పెను సంచలనం సృష్టించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రస్తుతం కూడా ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు ప్రధానంగా అతని దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ ను హతమార్చి వారి ఇంటి దగ్గర కాకినాడలో డోర్ డెలివరీ చేసిన సంఘటన ఒక సంచలనమే జరిగిందని చెప్పాలి. ఈ కేసులో అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అలాగే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసిన వ్యవహారంపై రాజమహేంద్రవరం చెందిన ప్రముఖ న్యాయవాది, హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు చాలా తీవ్రమైన పోరాటమే చేశారు. నిరుపేదలైన వారి దళిత యువకుడి కుటుంబ సభ్యుల పక్షాన పోరాటం చేశారు, న్యాయ పోరాటం చేశారు. చాలా తీవ్ర స్థాయిలో అటు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోనూ సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసు వెళ్లిన ఘటనపై ఆయన నిరంతరం కూడా బాధితుల పక్షాన నిలిచి పోరాడిన పరిస్థితి ఉంది. వారికి న్యాయం జరగాలి. ఒక దళిత యువకుడిని హతమార్చి ఇలా డోర్ డెలివరీ చేసిన సంఘటన ఎక్కడా లేదు. ఈ కేసులో ఇంకా అనేక మంది ఉన్నారు, కొట్టి చంపారు, తీవ్రమైన గాయాలు ఉన్నాయని ఆయన అనేక సందర్భాల్లో అనేక వేదికల వద్ద కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. వారి కుటుంబ సభ్యుల్ని పక్షాన ఆయన చాలా అండగా నిలిచి ధైర్యం చెప్పి దళిత కుటుంబానికి అండగా నిలిచిన పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి అప్పుడు తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా కూడా పోరాటం చేశారు. దీన్ని న్యాయం చేయాలని కూడా తీవ్ర స్థాయిలో పోరాడిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుని ప్రత్యేకంగా తీసింది. అనేక వేదికల వద్ద కూడా తెలుగుదేశం నాయకులు ఈ కేసుని ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వంలో దళిత యువకుడిని దారుణంగా హతమార్చి ఒక ఇంటికి శవాన్ని, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన సంఘటనపై అనేక వేదికల వద్ద కూడా మాట్లాడారు. తాజాగా ఈ కేసుని మళ్ళీ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుందని చెప్పాలి. అప్పుడు తీవ్రంగా పోరాడిన ప్రముఖ న్యాయవాదినే ప్రత్యేకంగా ఈ కేసు సంబంధించి న్యాయవాదిగా నియమించారు. అయితే దీంట్లో ఈ కేసులో కదలిక వస్తుందని చెప్పాలి. దీన్ని న్యాయం మరింతగా ముందుకు ప్రభుత్వమే ఈ కేసుని ముందుకు తీసుకెళ్లే విధంగా న్యాయవాది ముప్పాల సుబ్బారావుని వినియోగించడం కూడా ఒక ప్రత్యేకంగా గుర్తించి చెప్పవచ్చు. వారి ఈ కేసులో ఇప్పుడు పూర్తి స్థాయిలో కదలిక వచ్చి విచారణ జరిగే అవకాశం ఉందని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. అశ్విని, ధన్యవాదాలు సాయి కృష్ణ.